నంద్యాల పట్టణంలో నేడు ఎన్ఐటీసీ ఐఎంఏ WDW ఆధ్వర్యంలో ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ మందాచావలి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్ఐటీసీ వైద్యులు చరిష్మా మహమ్మద్, విజయబాబు, వివేకానందరెడ్డి, దిలీప్ రెడ్డి, ఐఎంఏ వైద్యులు నంద్యాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ రఫీ, ట్రెజరర్ డాక్టర్ హరిత, WDW వైద్యులు మాధవి, శైలజ, సునీత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మందాచావలి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎస్పీ మందాచావలి పిలుపునిచ్చారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి ఉన్నట్లుగా అనుమానం ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి సోకిన వారు ప్రభుత్వ హాస్పిటల్స్ నందు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకొని ధైర్యంగా జీవనాన్ని సాగించవచ్చని తెలిపారు. నేటి ఆధునిక వైద్య విధానంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల భయాన్ని వీడాలని కోరారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతగా భావించి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. మనందరికీ తెలుసు, డిసెంబర్ 1వ తారీఖున ప్రతి సంవత్సరం మనం వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపు. ఈ సందర్భంగా ఎన్ఐటీసీ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ర్యాలీ కండక్ట్ చేయబోతున్నారు. బేసికలీ ఈ ఎయిడ్స్ కానీ హెచ్ఐవి అనేది కానీ ఒక ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, ఒక సొసైటల్ ప్రాబ్లం అనేసి సొసైటీకి దీని మీద అవగాహన క్రియేట్ చేయాలనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో భాగంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అరికట్టాలంటే మనం మెయిన్ గా 3 థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ప్రివెన్షన్, తర్వాత డయాగ్నోసిస్ అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్. ప్రివెన్షన్ అంటే మనకి అవేర్నెస్ ఉండాలి, ఎట్లా సోకకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అనేది. అట్లాగే ఎవరికైనా అనుమానం ఉంటే రెగ్యులర్ గా చెకప్స్ అనేవి చేయించుకొని తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే దాన్ని అరికట్టడానికి మనకి ఛాన్స్ ఉంటది. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనకున్న ట్రీట్మెంట్, అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ తో ఈవెన్ ఎవరికైనా హెచ్ఐవి సోకినా కూడా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇప్పుడున్న అవైలబుల్ ట్రీట్మెంట్స్ తో. సో ఎవరు కూడా దాని గురించి భయపడకుండా ఒకవేళ సోకినా కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి ముందుకు రావాలి. సో దీనికి మెయిన్ ఏంటంటే సొసైటీలో స్టిగ్మా అనేది ఉంటది, అది పోగొట్టాలి మనందరం కలిసి. అండ్ ఆల్సో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం భరోసా అనేది కలిగించాలి. ఇదంతా ఒక సొసైటల్ ప్రాబ్లం కాబట్టి సొసైటీ అందరం కలిసి దీన్ని ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఒక భరోసా అనేది కలిగించాలి. అండ్ ఈ సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్న ఎన్ఐటీసీ హాస్పిటల్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందనలు. అట్ ది సేమ్ టైమ్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ అందరూ పబ్లిక్ అందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన డిఎస్పీ మేడం జావలి గారికి, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లందరికీ అందరికీ నమస్కారము. ఈ రోజు మనము ఎయిడ్స్ డే అంటే హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు హెచ్ఐవి గురించి చాలా అడ్వాన్స్ అయింది. మనం అంటే నిర్ధారణ పరీక్షలు కానీ ట్రీట్మెంట్ కానీ చాలా అడ్వాన్స్ అయినారు అంతా. కానీ చాలా మంది ఇంకా రోగులు వివక్షకు గురవుతున్నారు అనమాట. వివక్ష తర్వాత వాళ్ళకు భరోసా అనేది మనము ఇవ్వలేకపోతున్నాము. యాజ్ ఏ పబ్లిక్ గా మనము సామాజికంగా మనము భరోసా అనేది ఇవ్వలేకపోతున్నాము. సో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం వేసే ప్రతి అడుగు మనలో ఐక్యతను, వాళ్ళలో హెచ్ఐవి బాధితులకు భరోసాను ఇవ్వగలిగే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఐటీసీ వైద్య బృందానికి నా ధన్యవాదాలు. స్టే సేఫ్, స్టే అండ్ ఇన్ఫార్మ్డ్. సో వ్యాధి నిర్ధారణ, హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని వ్యాధి నిర్ధారించుకోండి. అందరూ సేఫ్గా ఉండండి. వ్యాధి వస్తే ఏమి ప్రమాదమైతే ఏం కాదు, కాకపోతే నివారణ దీని ముఖ్య ఉద్దేశం. నివారణ చేసుకోండి, హెచ్ఐవి నుంచి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ముఖ్యంగా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, విచ్చలవిడి శృంగారం వద్దు. దాని ద్వారా వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రాణాంతకంగా ఉంటాయి. కాబట్టి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే సేఫ్గా ఉండండి. అలాగే హెచ్ఐవి వచ్చిన తర్వాత ప్రతి హాస్పిటల్లో గవర్నమెంట్ తరపు నుంచే మందులు ఉన్నాయి. ఏది కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ప్రతి స్టేజ్లో ఉండే మెడిసిన్స్ ఉన్నాయి, అవైలబిలిటీ డ్రగ్స్. కాబట్టి అందరూ సరైన పౌష్టికాహారం తీసుకుంటూ సరైన మందులు తీసుకుంటే ఖచ్చితంగా వ్యాధిని నిరోధించవచ్చు. కాబట్టి మీరందరూ సేఫ్గా ఉండండి. ఒకవేళ వస్తే మందులు వాడండి.
దీన్ని రాకుండా యువత జాగ్రత్తలు తీసుకోవాలా. డ్రగ్ అడిక్ట్ గా ఉండే ఫ్రెండ్స్ ని దూరంగా పెట్టాలా, నో అని చెప్పాలా. అనవసరమైన శృంగారాలకు దీనికి వెళ్ళకూడదు. వీలైనంత వరకు కండమ్స్ వాడాలా, ప్రొటెక్షన్ తీసుకోవాలా. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అన్ని రకాల రక్త పరీక్షలు, హెచ్ఐవి సంబంధించినవి కూడా రక్త పరీక్షలు చేసుకుని రక్తం డొనేట్ చేయాలా. ఇవన్నీ పాటించినప్పుడు ఈ ఎయిడ్స్ అనేది ఒకరి నుంచి ఒకరు సంప్రదించదు, ట్రాన్స్మిట్ కాదు. వైరస్ రక్తంలో లేదు, అన్డిటెక్టబుల్ ఉంటే అన్ట్రాన్స్మిటబుల్ అంటే అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. థ్యాంక్ యూ అండి. నథింగ్ బట్ అది అవాంఛిత లైంగిక సంబంధాలు అవ్వచ్చు, డ్రగ్స్ పరంగా సిరంజెస్ మార్చుకోవడం అవ్వచ్చు, ఇంకో విధంగా రావచ్చు. కానీ జస్ట్ తాకినంత మాత్రాన ఎయిడ్స్ అనేది సోకదండి. అటువంటి అపోహలన్నీ జనాలు తొలగించుకోవాలనేది మా ర్యాలీ యొక్క ఉద్దేశము. అండ్ మూడవది, గత కాలంలో మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో తరచుగా 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ మేము డే టు డే ప్రాక్టీస్లో తరచుగా చూస్తున్నాము. సో ఇట్లాంటి వాళ్ళకి ఏ కొద్దిపాటి అనుమానం ఉన్నా వెంటనే వచ్చి మీ ఫ్యామిలీ ఫిజిషియన్ అని అవ్వచ్చు, మా NITC హాస్పిటల్ ద్వారా అయినా అవ్వచ్చు, మీరు వచ్చి తగిన పరీక్షలు చేసుకొని దాని తగిన అనుమానాలన్నీ తొలగించుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాం.